హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు అంటే ఐయుఐ తర్వాత ప్రికాషన్స్ అనేవి ఏంటి, ఇది చాలామంది నార్మల్గా వచ్చే డౌట్. సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం మనం. సో నార్మల్గా మనం ఐయుఐ అనేది చేసినప్పుడు మనకి చాలామంది అడుగుతూ ఉంటారు, ఐయుఐలో అసలు సక్సెస్ ఎందుకు అవ్వదు అని చెప్పేసి. సో మనం ఐయుఐ పద్ధతి ద్వారా ఏం చేస్తాము అంటే, నార్మల్గా మనకి ఎగ్ అనేది రిలీజ్ అయిన టైంలో సో ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్ని వాష్ చేసి, అంటే మొటిలిటీ ఎక్కువగా ఉన్న స్పర్మ్ని తీసుకొని మనం ఎగ్కి దగ్గరగా మనం రిలీజ్ చేస్తామన్నమాట. అంటే మనకి స్పర్మ్ ఇది ఎగ్కి ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే, మనకి ట్యూబ్ కనుక ఓపెన్ ఉంటే, ట్యూబ్ కనుక సరిగ్గా ఎగ్ని పికప్ చేసుకొని ఎగ్ కనుక ట్యూబ్లో వస్తే మనకి ఫర్టిలైజేషన్ అంతా అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అంటే మనం మిగతా అంతా మనకి న్యాచురల్గానే జరిగిపోవాలన్నమాట ఐయుఐ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రావడం అనేది. సో కేవలం మనం మంచి మొటైల్ స్పర్మ్ని సో ఎగ్కి దగ్గరగా మాత్రమే వేస్తాం, మిగతా అంతా మన కంట్రోల్లో ఉండదన్నమాట ఐయుఐలో. సో నెక్స్ట్ ఇది మనకి ఏంటి అంటే, ఈ ఐయుఐ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అయిపోయిన తర్వాత నార్మల్గా మనం ఒక 5 minutes అట్లా రెస్ట్ తీసుకోండి అని అంటామన్నమాట. అట్లే పడుకొని ఉండండి అని చెప్తాం ఐయుఐ ప్రొసీజర్ జరిగిన తర్వాత. దీనివల్ల ఏమవుతుంది అంటే, మనం యూజువల్గా స్పర్మ్ వేసిన తర్వాత మనకి కొంచెం రీగర్జిటేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్ రెస్ట్ అనేది ఎంతవరకు అవసరమో అని అడుగుతూ ఉంటారనమాట ఐయుఐ ప్రాసెస్ తర్వాత. సో నార్మల్గా మనకి ఏంటి అంటే, ఐయుఐ ప్రాసెస్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది ఏమీ అవసరం లేదు. నార్మల్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవి నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఐయుఐ ప్రాసెస్ తర్వాత కూడా నార్మల్గా ఎగ్ అనేది ఒక 1.5 day వరకు ఉంటుంది కాబట్టి, ఆ ఐయుఐ ప్రాసెస్ చేసిన ఆ తర్వాత కూడా ఇంటర్ కోర్స్ అనేది జరుపుకోవచ్చు అని చెప్తామన్నమాట. దీని ద్వారా కూడా మనకి ఐయుఐ సక్సెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్క్కి వెళ్ళొచ్చా అని అడుగుతారనమాట. సో నార్మల్గా మనకి ఐయుఐ చేసిన తర్వాత కూడా నార్మల్ ఏవైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు నార్మల్ వర్క్కి కానీ ఆఫీస్లకు కానీ వెళ్ళొచ్చు, దానికి ఏమీ ఇంటరప్షన్ అనేది లేదనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, స్టెయిర్స్ అనేవి ఎక్కొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా ఏం చెప్తాము అంటే, ఇప్పుడు మనకి బాడీలో ఏదైతే యాక్టివిటీ అనేది అడాప్ట్ అయ్యి ఉందో అది ఐయుఐ తర్వాత కూడా అది నార్మల్గా చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా ఎవరైతే స్టెయిర్స్ అనేవి ఎక్కి దిగుతారో రోజు, అట్లా నార్మల్గా ఎక్కి దిగొచ్చు అనమాట. సో అది ఆపాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటి అంటే, డైట్ ఏం ఫాలో అవ్వాలి అని అడుగుతారనమాట. సో మనకి ఐయుఐ తర్వాత కూడా యూజువల్గా టాబ్లెట్స్ అవన్నీ ఇస్తాం కాబట్టి, సో మనకి స్పైసీ డైట్ అనేది కాకుండా నార్మల్గా హోమ్ కుక్డ్ ఫుడ్ అనేది తినమని చెప్తామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏమన్నా ఇన్ఫెక్షన్ అంటే, ఆ ఇంప్లాంటేషన్ టైంలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గుతుంది కాబట్టి, యూజువల్గా మనకి క్రౌడెడ్ ఎన్విరాన్మెంట్స్లో ఇట్లా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండమని చెప్తాం. అట్లాగే బయట ఫుడ్ కాకుండా ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ అట్లా కండిషన్స్లో తినమని చెప్తామన్నమాట. సో ఇంకా ఈ ఐయుఐ తర్వాత ఏంటి అంటే, మనకి మెడిసిన్స్ అనేవి అయిపోయిన తర్వాత యూజువల్గా ఐయుఐ తర్వాత మనం ఒక 14 days 15 days ఈ ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ అనేది టైంకి తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ మధ్యలో ఈ ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ అనేది మానేస్తే మళ్ళీ బ్లీడింగ్ అనేది అవ్వచ్చు అనమాట. సో డాక్టర్ చెప్పిన ప్రిస్క్రైబ్ టైం వరకు మెడికేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఆ మెడికేషన్ అనేది అయిపోయిన తర్వాత నార్మల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోమని చెప్తామన్నమాట. సో దాని ద్వారా మనకి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఈ ఐయుఐలో మనకి క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అనమాట. ఒక 2 to 3 cycles ఐయుఐ కనుక చేసుకుంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఒక 20% వరకు ఉంటాయి. థ్యాంక్ యూ.